హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఇప్పుడు వచ్చేసరికి ఎంత ఊడిసి నీళ్లు చల్లేసి ముగ్గులే చేద్దాం అనుకుంటున్నాను. అది షేర్ చేస్తానండి.
ఇదిగోండి గోధుమ రవ్వతో చేశాను, కొంచెమే చేశాను. అంటే ఫస్ట్ టైం చేశానండి, ట్రై చేద్దాము. సేమ్ మనం పాయసం ఎలా వండుకుంటాం అలానే వండాను, కాకపోతే రవ్వతో చేశాను, గోధుమ రవ్వతో చేశాను. నేను ఎప్పుడూ ఇలా చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. చేసి చూద్దాము. కొంచెం ఎలాగో కొత్త సంవత్సరం కదా, అందుకని చెప్పి చేసి ఒక్కరన్న ప్రసాదంగా చేసి దేవుళ్ళ దగ్గర పెడదాంలే అని చెప్పి కొంచెం చేశానండి. చూడాలి ఎలా ఉండిద్దో, ట్రై చేయాలి. దేవుళ్ళ కాడ నైవేద్యంగా అయితే పెట్టేశాను. చూసు ఇట్లా ఎక్కువ శాతం తెలంగాణ సైడ్ చేస్తారండి. సత్యనారాయణ నోము నోచుకుంటారు కదా, అక్కడ ఎక్కువ శాతం ఇలా చేస్తారు. అయితే ఆంధ్ర సైడ్ ఏమో మామూలుగా రవ్వ, నెయ్యి, కిస్మిస్లు, మళ్ళీ జీడిపప్పులు ఇవన్నీ కలిపి అందరికీ సత్యనారాయణ దగ్గర ప్రసాదంగా పెడతారు. తెలంగాణ సైడ్ ఏమో ఇలా చేస్తారు, ఆంధ్ర సైడ్ ఏమో అలా చేస్తారండి. అయితే ఇలా చేసి చూద్దాము ఎలా ఉండిద్దా అని ఫస్ట్ టైం అనేది చేశాను. చేసి కొత్త సంవత్సరం రోజు దేవుడికి నైవేద్యం అయితే పెట్టాను కదండి. ఇక నేనైతే తింటున్నాను, తిన్నాక మాట్లాడతా. బాగుందండి. అంటే నెయ్యి వేసాను, జీడిపప్పు, మళ్ళీ రవ్వ కూడా, గోధుమ రవ్వ కూడా నెయ్యిలో వేయించి పాలు పోసి చక్కెర, యాలకుల పొడి వేసి చేశాను. బాగుందండి. నీళ్ళు లేకుండా పాలలోనే ఉడికిచ్చాను, చాలా బాగుంది. అందరూ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకంతేనండి, అంతకుమించి ఇంకేమీ లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక అదండి, ఇవాళ అయితే అమ్మలూరు వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ వచ్చేసి అమ్మోళ్ళ ఊరు పక్కన తిరణాలు జరిగిద్దండి. చర్చి, పెద్ద చర్చి ఉండిద్ది. తిరణాలు మటుకు బాగుంటుందండి, చాలా బాగుండిద్ది. అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ కనుక వెళ్తే కనుక వీడియో షేర్ చేస్తానండి. ఇంకొక విషయం ఏంటిదంటే, మేము చిన్నపిల్లలు అప్పుడైతే చక్కగా సరదాగా పిల్లలందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళమి. ఇప్పుడు ఆటోలు వచ్చేసినాయి, బండ్లు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆటో ఎక్కి వెళ్ళిపోయాను. ఇంకో విషయం ఏంటంటే, నిన్న మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసిందండి. మేమందరం చాలామంది కలిసి ఉండేవాళ్ళమి. అయితే వాళ్ళందరిలో పెళ్ళిళ్ళు అయిపోయి ఎటోళ్ళ వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి పిల్లలు, బాధ్యతలు అన్నీ పెరిగిపోయినాయి కదా. లాస్ట్కి వచ్చేసరికి మేమిద్దరమే క్లోజ్గా ఉంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తూ ఉంటుంది, నేను ఫోన్ చేస్తూ ఉంటాను. నిన్న నైటే వెళ్ళిపోయిందంట. రమ్మా నేను వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా లేదని ఫోన్ చేసింది. నేను ఇప్పుడు రావట్లేదులే, నేను తెల్లారి వస్తాలే అని చెప్పి నేను అన్నానండి. సరేలే, మాకు దగ్గరే కదా, నేను నైట్ వెళ్ళిపోతాను, నువ్వైతే రేపు పొద్దున్నరా వచ్చి నాకు ఫోన్ చెయ్యి, మనం తిన్నాక అక్కడ కలుసుకుందాం అని చెప్పి ఫోన్ చేసిందండి. ఇక అక్కడ ఫ్రెండ్స్ కలిసి, అంటే పుట్టిన ఊరు అంటే అందరూ కలుస్తారు కదా, అదొక సంతోషం కదండి. ఇక అదండి, వెళ్ళినాక మా ఫ్రెండ్ కూడా కనపడితే కనుక తన కనుక ఒప్పుకుంటే వీడియోలో చూపెడతాను, తను ఒప్పుకోకపోతే మటుకు నేను చేసేదేం లేదు. ఇక అదండి, ఈ వీడియో అయితే ఇంతేను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. బాయ్ అండి.